కాకి ఆనందం. ఓ అడవి పక్కన ఉన్న ఊరిలో కాకి ఒకటి నివసిస్తూ ఉండేది. అది అప్పుడప్పుడు అడవిలోకి కూడా వెళ్తూ ఉండేది. ఓసారి వనములోని ఉన్న కొలనులో హంసను చూసి, నీవు ఎంత తెల్లగా అందంగా ఉన్నావో, నేను చూడు ఎంత నల్లగా ఉన్నానో. నాకు తెలిసి నీ అంత సంతోషంగా ఏ పక్షి ఉండదు. హా, నాదేముందిలే, రామచిలుక నాకన్నా అందంగా ఉంటుంది అంది హంస. అప్పుడు కాకి చిలుక వద్దకు వెళ్ళి పొగడసాగింది. నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. అసలు అందమంటేనే నెమలిది. నాకైతే కేవలం 2 రంగులున్నాయి, కానీ నెమలికి చాలా రంగులున్నాయి. పైగా దాని పింఛం భలే చూడముచ్చటగా ఉంటుంది. ఇక దాని నాట్యం విషయంకొస్తే సరే అంది చిలుక. కాకి వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పింది. అసలు నువ్వు అందంగా లేవని ఎందుకు అనుకుంటున్నావు? ఇక నా విషయానికొస్తే, ఏ వేటగాడు ఎటువైపు నుంచి దాడి చేస్తాడో అని భయంగా బతకాల్సి వస్తుంది. పైగా నాకు నీ అంత బాగా ఎగరడమూ రాదు. ఇంకొక విషయం ఏమిటంటే, మీ కాకి జాతిలో ఉండే ఐకమత్యము మాలో లేదు. నువ్వు ఎంచక్కా జనాలలోనూ వనాలలోనూ హాయిగా విహరిస్తూ ఉంటావు, కానీ మాకు ఆ అదృష్టమే లేదు. మాలాంటి చాలా పక్షులను అడవిలో పెడతారు. ఇంకొందరు వారి ఇళ్లల్లో పంజరంలో పెంచుతారు, కానీ నిన్ను ఎవ్వరూ బంధించరు. నువ్వు స్వేచ్ఛాజీవివి తెలుసా? అసలైన అందం, ఆనందం, అదృష్టం నీవే అంది నెమలి. అప్పటి వరకు తన రూపాన్ని చూసి బాధపడిన కాకి నెమలి మాటలతో ఎంతో ఆనందపడింది. ఈ లోకంలో ఎవరి అందం వారిదే, ఎవరి కష్టాలు వారివే. ఉన్నదానిలో సంతృప్తిగా ఉండడమే అసలైన ఆనందం అనుకుంటూ రివ్వున గాలిలోకి ఎగిరి పల్లె వైపుకు ప్రయాణమైంది కాకి. థ్యాంక్ యూ.